ఇప్పుడు అవసరం ఆయనకి ఈ వయసులో మీ సొమ్ము అక్కర్లేదు ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా ఏం అక్కర్లేదు. ఆయన ఒక్కటే కోరుతారు, ప్రజలకి నేను సేవ చెయ్యాలి. రేపు నేను ఉన్నా లేకపోయినా రేపు నేను చేసే ఆ 10 మంచి పని మిగిలిపోవాలి. అది చూస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది మిగిలిపోతుంది. మనందరం ఉన్నాం ఇక్కడ, మనందరం ఎప్పుడో ఒకప్పుడు రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చివరికి మనం మిగలబెట్టేది ఏంటండి? మనం మిగలబెట్టేది మంచి పేరు, మనం చేసే మంచి పని. అది నాయకత్వం అంటే. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నమ్ముతారు. ప్రజలు, కార్యకర్తలు, తర్వాత వచ్చేదే ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తారు. అట్లాంటి నాయకుడు ఇంకెక్కడ మనం చూడబోం. ప్రజలు 24 గంటలు ఆయన ఆఖరి వరకు కూడా మీకోసమే శ్రమిస్తారు ఆయన. అందుకే ఇప్పుడు వచ్చే ఈ కురుక్షేత్రానికి మీరందరూ మీ ఓటుతో సయ్యా సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా భువనేశ్వరమ్మ గారితో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన ఈ సభ ఇంత దిగ్విజయంగా ముందుకు సాగినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఈ పార్లమెంట్ లో ప్రతి ఒక్క అసెంబ్లీ సీటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, జై తెలుగుదేశం. పంపించు సాంగ్ ప్లీజ్. దయచేసి అన్న ఎవరు కూడా అందులో కలుస్తారు, ఆగండి. లీడర్లు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కన్న తండ్రి ముఖ్యమంత్రి అయినా, భర్త ముఖ్యమంత్రిగా చేసిన ఏనాడు కూడా కించెత్తు దర్పం కూడా చూపించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని, గవర్నర్ ఇచ్చే కార్యక్రమాల్లో గాని ఏ కార్యక్రమాన్ని కూడా తన స్టేటస్ ని ఉపయోగించుకోకుండా ఎంతసేపటికి కూడా సేవా 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 భావంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఆదుకున్న మహాసాధ్వి. ప్రతి ఒక్కరికి కూడా అనేక సేవలు, దాదాపు 23 సేవల్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా సొంత బిడ్డలలాగా భావించే అమ్మ పూనమ్మ గారు ఒక నరకాసుర వధ జరగాలి అంటే శ్రీకృష్ణుడికి సత్యభామ ఉంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారు ఉన్నారు. పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి. చివరి వరకు నేను పులిగానే ఉంటాను.